గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన నర్సన్నపేట గ్రామానికి రావడం ఎంతో సంతోషం, ఆనందదాయకం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈవేళ మన నర్సన్నపేటకు వచ్చారు. వారు రాక మన అదృష్టం. ఈవేళ గత పాలకులు చేసిన పాపాలు, ఓ పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేయడమే కాకుండా చెత్త నగరాలుగా, చెత్త గ్రామాలుగా తీర్చిదిద్దారు. అటువంటి చెత్తని ఈవేళ తొలగించాలి. ఏదైతే ఈ సమాజంలో ఉండే చెత్తను కలిపి ఏరాలనే ఒకే ధ్యేయంతో రేయింబగళ్ళు వయసుని కలిపి లెక్క చేయకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు, దాంట్లో భాగంగా ఇవాళ ఒక అభివృద్ధే కాదు, ఒక సంక్షేమమే కాదు, ఏవైతే సమాజంలో ఉండే రుగ్మతలు ఉన్నాయో అవి పాలదోలాలనే ఆలోచనతో ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈవేళ ప్రతి 3వ శనివారం ఇవాళ వీటి గురించి కేటాయించి మన్ని ప్రజల్ని చైతన్యపరిచి ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి ఈవేళ పూనుకునే మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నర్సన్నపేట ఈవేళే కాదు మొదటి నుంచి కలిపి మీకు మన పార్టీకి గుండెలో పెట్టుకొని చూసే పట్టణం ఇది. ఎన్ని కష్టాల్లోనా ఎన్ని సుఖాల్లోనా కలిపి మీ వెనకుండే నడిచే ప్రజానీకం ఈ నర్సన్నపేట ప్రజానీకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇది సందర్భం కాకపోయినప్పటికీ మరి మా వాళ్ళ తాలుగా మా నియోజకవర్గం తాలుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తమ దృష్టిలోకి విన్నవిస్తాను. కారణం ఏంటంటే రాజుల చెరువంది ఇక్కడ ప్రజానీకం తాలుగా గుండె నాదం అది. కారణం అంటే ఎన్నో పుణ్య కార్యక్రమాలు, ఎన్నో శుభ కార్యక్రమాలు ఆ చెరువులో జరిగేవి. మరి అటువంటి చెరువు ఇవాళ కలుషితం అయిపోతే తమరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 3 కోట్ల రూపాయలు మరి దానికి టూరిజం డెవలప్మెంట్ కింద ఇచ్చారు. అలాగే 50 లక్షల రూపాయలు నీరు చెట్టు కింద ఇచ్చి పనులు ప్రారంభించిన సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత అది గాలికి వదిలిస్తారు గత పాలకులు. మళ్ళా ఆ సైకో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక నయా పైసలు ఇవ్వలేదు. ఇవాళ ప్రజానీకం అంతా మీరు వచ్చారు, మా రాజుల చెరువుకు మోక్షం జరుగుతుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తమకి విన్నవించుకుంటున్నాను. అలాగే ఇవాళ నర్సన్నపేట పట్టణం దినదన అభివృద్ధి చెందుతుంది. పాత హైవే ఉంది, కాలు తల వదిలేసి మధ్యలో కొంతవరకే వైండింగ్ చేసి గత పాలకులు విడిచిపెట్టారు. NH to NH మధ్యన ఏవైతే ఉందో ఆ ఓల్డ్ NHని కలిపి డబుల్ రోడ్డు కింద చేసి ఇంప్రూవ్ చేసి సెంట్రల్ లైటింగ్కు ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజానీకం తరఫున తమకు విన్నవించుకుంటున్నాను. అలాగే మా అందరి గుండు సప్పుడు స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు పేరు మీద ఇక్కడ పార్కు తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రనాయుడు గారి పేరున 52 లక్షల రూపాయలు ఇచ్చి ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్క్ మంజూరు చేశారు. పనులు పూర్తయి ప్రారంభిస్తామని టైంలో ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టి స్టే తెచ్చారు. ఆ పార్క్ ఉన్నది గొట్టిపిల్లి రెవెన్యూలు ఉంటే వాళ్ళు బొడ్డవలస రెవెన్యూ పేరు పెట్టి ఒక ఫేక్ స్టే తెచ్చి ఆ స్టే ఉన్నప్పటికీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత ధ్వంసం చేసి ఇవాళ ఆక్యుపై చేయలేని చూస్తే పోరాటం చేశాం. ఇవాళ మళ్ళా ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్క్ని పూర్తి స్థాయిలో మా అందరి ఆత్మ, మా అందరి ప్రాణం ఎర్రనాయుడు గారి పేరు మీద మళ్ళా పార్క్ నిర్మాణానికి మీరు నిధులు మంజూరు చేస్తారని మరి మీకు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు మా అందరి భగీరథులు మీరు బొంతు ఎత్తు బోధల పథకాన్ని 18-19 మధ్యలో మంజూరు చేసి 60% పనులు పూర్తి చేయించారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. ఈవేళ మళ్ళీ ఆ పనులు కలిపి పునఃప్రారంభించబడ్డాయి. అవి ఫాస్ట్ ట్రాక్లో అయ్యి మరి మా ఏదైతే 12,000 ఎకరాలకి నీరు అందించడానికి అది తయారు చేశారో ఆ నీరు చాలా ఇప్పటికీ సుమారు 80% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫాస్ట్ ట్రాక్లో తమరు చేయిస్తారని ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నాను. అలాగే టూరిజం డెవలప్మెంట్, అలాగే
ఒంటి మండలం గార మధ్య ఆ వేళ 74 కోట్లతో మీరు బ్రిడ్జి మంజూరు చేశారు. చాలా వరకు 70% పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. ఇక కేవలం 30% పని ఉంది. ఇవాళ దానికి ఆర్థికమైన సమస్యలు లేకుండా, టెక్నికల్ ఇబ్బందులు లేకుండా సత్వరమే పూర్తి చేయడానికి మీరు అధికారులకి సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమరికి విన్నవించుకుంటున్నాను. అలాగే మా అందరి చిలకాల వాంఛ, ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం తాలూకు వాంఛ, మాకు శ్రీముఖలింగం అనే పుణ్యక్షేత్రం ఉంది. అది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. పురాతనమైన దేవాలయం. దానికి స్టేట్ ఫెస్టివల్ కింద మీరు ప్రకటిస్తారని ఈ సందర్భంగా మా ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్నారు. అలాగే తమరు ఎన్నికల ముందు గత ప్రభుత్వంలో కలిపి టెండర్లు పిలిచారు, ఎన్నికల్లో కలిపి హామీ ఇచ్చారు. మడపాము కామేశ్వరపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి దానికి నిధులు మంజూరు చేసి చిరకాల వాంఛైన మా రైతాంగానికి ఆదుకుంటారని ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే జలమూరు మండలంలో తామర చెరువు నుంచి వెళ్ళే మొండిగడ్డ ఎప్పటికప్పుడు మురుగునీరు వెళ్ళక కొన్ని వేల ఎకరాలు పంటలు పోతున్నాయి. అవి కలిపి సంబంధిత అధికారుల దృష్టిలో మరి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ మొండిగడ్డని కలిపి మరి ముంపుడు నుంచి మరి ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కలిపి తమరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆఖరిగా ఈ నియోజకవర్గం రైతాంగంతో మరి పంటలు పండించే నియోజకవర్గం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతు కూలీలు. కానీ వంశధారలో నీరు వస్తే ముంపు మాకు వస్తుంది. నీరు లేకపోతే నీరు ఉండడం పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే షట్టర్స్. గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో 15-20 సంవత్సరాల కిందట పెద్ద షట్టర్స్ కుంభకోణం చేశారు. సిఐడి ఇవాళ దాన్ని షట్టర్స్ని సీజ్ చేసి ఇవాళ షట్టర్స్ని కలిపి తుప్పు పట్టి పనికిరాని విధంగా తయారై తమను దాని మీద దృష్టి పెట్టి అవి స్కాప్ కింద ఇచ్చి పనికొచ్చిన షట్టర్స్ రిపేర్ చేస్తే ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులతోటే షట్టర్స్ ఏర్పాటు చేస్తే ఒక మా నియోజకవర్గం కాదు, అవతల టెక్కల నియోజకవర్గం, పలాస నియోజకవర్గం వరకు నీరు వెళ్తుంది. కాబట్టి దానిపైన తమరు వెంటనే అధికారులు పిలిపించి పాడైపోయిన షట్టర్స్ని మళ్ళీ స్లాబ్కి పంపించి మిగతా పనికొచ్చిన షట్టర్స్తో ఆ డబ్బుతోటే షట్టర్స్ నిర్మించి మా శ్రీకాకుళం జిల్లా జీవనాడైన వంశధార నీరు చివరి భూముల వరకు వెళ్ళినట్టు తమరు ఆదేశిస్తారని ఈ వేదిక ద్వారా మీకు విన్నవిస్తున్నాను. ఎప్పుడా మీరు ఎప్పుడు మాట్లాడతారని మా జనాలు ఎదురు చూస్తున్నారు. మీ ఎన్ని జన్మలెత్తినా నేను కానీ ఈ నియోజకవర్గం